జై జగన్, జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్, జై జై వైఎస్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వేదిక మీద ఆసీనులైనటువంటి ఈ మండలానికి సంబంధించినటువంటి అతిరథ మహారథులు, ఇక్కడ కూడి వచ్చినటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, వైస్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరికీ, పక్క మండలాల నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, మండల అధ్యక్షులకి, అట్లాగే మనకి ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎర్రగొండపాలెం గడ్డపై ఎగురవేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. వైఎస్ఆర్ అంటే ఒక మహాశక్తి. ఎంత మహాశక్తి అంటే 100 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాగు నీటి సమస్యలు ఎవరు పట్టించుకోకపోతే వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత 2004లో ఒక మహత్తరమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని తీసుకొచ్చి 2004లో శంకుస్థాపన చేసి అన్ని పర్మిషన్ తిప్పించి ఈ యొక్క గడ్డకి కావాల్సినటువంటి సాగు నీటి కోసం ఒక ప్రధానమైనటువంటి పునాది వేసినటువంటి మహాశక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక తప్పుడు ప్రభుత్వం, ఒక అబద్ధాల ప్రభుత్వం, ఒక అడ్డగోలు ప్రభుత్వం, ఒక తెలుగు జాతిని దోచుకునేటటువంటి దోపిడీల పార్టీ ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్టుని ఒక ఏటీఎం లాగా మార్చుకొని భూసేకరణలో దండ వ్యాపారాలు చేశారు, కాంట్రాక్టులు డబ్బును కొట్టివేశారు. ఇక్కడ ప్రజల దాహాన్ని తీర్చాల్సినటువంటి ఆ ప్రాజెక్టుని కాస్త ఏటీఎం గా మార్చుకున్నటువంటి ప్రభుత్వం ఒకవైపు అయితే, వచ్చినటువంటి ఒకే ఒక టర్మ్లో జగనన్న వచ్చిన తర్వాత అదే ప్రాజెక్టు యొక్క పనుల్ని తిరిగి మొదలు పెట్టి మళ్ళీ ఆ ప్రాజెక్టుకి పునర్జీవం తీసుకువచ్చి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం మనది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా రోడ్లు వేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎక్కడ ఆశించిన స్థితిలో రాలేదు అని ఒక తప్పుడు అబద్ధాలు మాట్లాడేటటువంటి తప్పుడు పార్టీలు గుర్తించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎర్రగొండపాలెం మండలానికి ఏమి చేసింది అనే ఒక డేట నేను పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మన మూర్తిరెడ్డి అన్న గారి దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ వారి దగ్గర నుంచి ఒక డేటా తీసుకుంటే దాదాపుగా 22 మంచి ప్రాజెక్టులని, అభివృద్ధి కార్యక్రమాలని ఇక్కడ చేసింది అనేది పేపర్లో కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమి సాధించి పెట్టారు అంటే, ఇన్ని ప్రాజెక్టు సాధించి పెట్టారు అని నా చేతిలో ఉన్నటువంటి పేపర్లు చూపిస్తుంటే తప్పుడు వాగ్దానాలతో తప్పించుకునే తెలుగుదేశం పార్టీ తప్పుడు ఆరోపణలే చేస్తూ ఉంటుంది. ఇవాళ మన జీవితాలను మార్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవిత ప్రమాణాలను పెంచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువ మంది పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. అంటే చిన్న పిల్లలు కూడా ఓటర్లు లేనటువంటి వారు ఉంటారు కాబట్టి అందుకు సంఖ్య కంటే ఎక్కువ మంది, దాదాపు 1,90,000 మంది ఇక్కడ లబ్ధి పొందారు. అంటే రికార్డు ప్రకారం వారితో పాటుగా ఉన్నటువంటి కుటుంబాలు, ఆ కుటుంబంలో వ్యక్తులు, భాగస్వాములైనటువంటి సభ్యులు అందరు కలిపితే ఎంతమంది పథకాలు వచ్చాయో ఒక్కసారి గమనించు. అంత గొప్ప పథకాలు అమలు చేసినటువంటి మన పార్టీ మీద మాట్లాడేటటువంటి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు చెప్పారు. 40 సంవత్సరాల నుంచి నీరు చెట్టు మట్టి అని
దోచుకోవడం తప్ప, ఏదో ఒక తప్పుడు కార్యక్రమం ద్వారా తప్పించుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పేరేంటి బడ్జెట్. ఇది ఒక్కసారి గమనించండి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, పెత్తందారులని ప్రోత్సహించినటువంటి పార్టీ. ఇక్కడ పేదలకి సేవ చేయాలని ఉన్నటువంటి నాయకుల్ని అభిమానించి ఆదరించేటటువంటి పార్టీ అనేది ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ఇంతమంది నాయకుల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, వారికి కేవలం అర్హతను మాత్రమే ప్రాథమికంగా గుర్తించి ఆ అర్హతను బట్టి పథకాలు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని ఎర్రగొండపాలెం గడ్డపై రెపరెపలాడించి ఇంతమంది వేల సంఖ్యలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి కార్యక్రమాన్ని ఘన విజయంగా నిర్వహించినటువంటి ఈ మండల పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆఫీస్ ఎర్రగొండపాలెం వేదికగా ఉన్నటువంటి ఆఫీస్ లో నీ కష్టం, నీకు కావలసినటువంటి అవసరం, నీకున్నటువంటి అక్కర తీర్చే ఆఫీస్ గా మనం దాన్ని మార్చుదాం. ఏ సమస్య ఉన్నా, ఎలాంటి విషయమైనా, ఏ టైం అయినా కూడా మీరు అక్కడికి వచ్చి ఆ సమస్యను తీర్చుకునేటటువంటి తీర్చే అవకాశాన్ని నాకు ఇవ్వమని కోరుకుంటూ, మనం అందరం మళ్ళీ గ్రామాలలోకి వెళ్ళినప్పుడు గ్రామాలలో మళ్ళీ కలుసుకుంటాం కాబట్టి గ్రామ సభలలో ఇదే విధంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి మనకి గ్రామాల్లో ఉన్నటువంటి అవసరం ఏంటి, మనం చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వీటన్నిటి కూడా మనం చర్చించుకున్నాం. మరీ ముఖ్యంగా ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి అతి ప్రధానమైనటువంటి సమస్య తాగునీటి సమస్య. తాగునీరు సప్లై చేసినటువంటి ట్యాంకుల వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ గా వచ్చిన వెంటనే ఆ తాగునీటి సమస్యకు సంబంధించిన బిల్లులు రిలీజ్ చేయడం కోసం సీఎంఓ ఆఫీస్ కానీ, ఆర్థికంగా మనకు రిలీజ్ చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్లు కానీ, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పెద్దల్ని కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పెద్దల్ని కానీ అందరినీ నేను కలుసుకోవడం జరిగింది. ఉన్న వారం రోజుల లోపలే ఆ బిల్లులు కూడా మీకు రావడం జరుగుతుందనేది మీకు సవినీయంగా మనం చేసుకుంటున్నాను. దాంతో పాటుగా బోర్వెల్స్ కావాలని చాలా మంది అర్జీలు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడైతే బోర్లు కావాలో అందరికీ కూడా బోర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా రోడ్లకి అప్రూవల్ పెట్టాం. చాలా నా చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క వర్క్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఎర్రగొండపాలెం నుంచి త్రిపురాంతానికి ఒక రోడ్డు నిర్మాణం చేయవలసి ఉంది. దానికి ఆల్రెడీ టెండర్స్ పిలిచి టెండర్స్ కూడా అప్రూవల్ అయ్యి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ తో పాటు తీగలేరు కెనాల్ కేవలం 83 కోట్ల రూపాయలు వెచ్చిస్తే 11,500 ఎకరాలకి సాగు ఇచ్చేటటువంటి తీగలేరు కెనాల్కు సంబంధించినటువంటి దాని జీవోను కూడా మేము తీసుకోవడం. ఆ జీవో గురించి కూడా మళ్ళీ మన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కూడా నేను కలుసుకోవడం జరిగింది. ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ కావాల్సినటువంటి చిన్నపాటి బడ్జెట్ దాన్ని కేటాయిస్తే ఎలక్షన్స్ కి వెళ్ళకపోతే మనం ఆ టెండర్ ని కూడా చేయించినటువంటి బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. తీగలేరు కానీ వస్తే వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతే ఇక్కడ ఉన్నటువంటి భూమిలో బంగారం పడుతుంది. కష్టపడేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చెమటొచ్చినటువంటి కష్టానికి ప్రతిఫలం దొరికేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే తీగలేరు మీద ఆధారపడి ఉన్నటువంటి మండలాలు సస్యశ్యామలమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. వెలుగొండ అనేటటువంటి బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు కానీ కంప్లీట్ అయితే 15,30,000 మందికి తాగునీటి సమస్య 7 జిల్లాల వారికి తీరబోతుందనేది సవినీయంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది. అదే చెప్పినటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ ఎంత చిత్తశుద్ధితో కేవలం 4.5 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి సిద్ధంగా ఉందో అదే మనకి చిత్తశుద్ధి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. పేదలకి కావలసినటువంటి అవసరాన్ని తీర్చడం
మన విధానం, మన పార్టీ విధానం. పేదలను దోచుకోవడం కాదు, పేదలను మోసం చేయడం కాదు, పేదల్ని కొట్టివేయడం కాదు, పేదల్ని పైకి తీసుకురావడం, రాజకీయంగా గౌరవించడం, ఆర్థికంగా వాళ్ళ అవసరాల్ని తీర్చడం, వారి అక్కారాన్ని తీర్చడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. దాంతో పాటుగా ఇక్కడికి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఆర్థికంగా నష్టపోయిన ఎక్కడా తల వంచకుండా, ఎక్కడ మన జెండాకున్నటువంటి గర్వాన్ని తగ్గకుండా జెండాని ఎర్రగొండపాలెం గద్దపై రెపరెపలాడిస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టాన్ని నేను తీరుస్తా, నేను ఆదాయం తీసుకుంటా, నేను నాయకుల యొక్క గౌరవాన్ని పెంచుతా, నాయకుల యొక్క కష్టాన్ని గుర్తిస్తా, వారితో చేయించుకున్నటువంటి కష్టానికి సంబంధించిన ప్రతిఫలాన్ని నేను తీస్తా. అధికారులు పని చేయరు, అధికారుల వల్ల కష్టం కలుగుతున్నటువంటి ఏ కార్యకర్త అయినా ముందుకు రండి. అధికారిని మీ చెంతకు చేర్చి వారితో పని చేయించి పెట్టేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ఏ వ్యవస్థ అయినా, ఏ సంస్థ అయినా ప్రజలకు ఉపయోగపడడం కోసమే వ్యవస్థలు ఉంటాయి, ప్రజల యొక్క సర్వీస్ కోసమే వ్యవస్థలు ఉంటాయి. ప్రజల కోసమే మాత్రం ఉన్నటువంటి వ్యవస్థలని ప్రజలకి పని చేయకపోతే చెప్పిచ్చేటటువంటి బాధ్యత, చేయించేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా, నాయకుడిగా నేను తీసుకుంటానని మీ అందరికి సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఎర్రగొండపాలెనికి మనం ఏం తీసుకొచ్చాం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏదో ఊకతంపుడు ఉపన్యాసాలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి గంటలు గంటలు మిమ్మల్ని వెయిట్ చేయించి కిలోమీటర్లు మీతోటి ర్యాలీలు చేయించి మిమ్మల్ని ఇలాగే పంపించేస్తే, మిమ్మల్ని నేను కలుసుకోకపోతే ఈ మీటింగ్ కి అర్థమే ఉండదు. ఈ యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని కలుసుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది. ఆ కార్యకర్త ఎవరు అని నేను గుర్తించి వారి కష్టాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత నాకుంది. ఆ కార్యకర్తని కలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి సర్పంచులుగా లక్షలు ఖర్చు పెట్టి గెలిచినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ గ్రామాలకు రేపు వచ్చినప్పుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలవాల్సినటువంటి బాధ్యత నాకుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఎర్రగొండపాలెనికి మన పార్టీ ద్వారా గతంలో ఏం చేశాం, రేపేం చేయబోతున్నాం, మీ అవసరం ఏంటి, మీ అక్కరేంటి, మీకు ఏ విధంగా నేను సహాయం చేయగలుగుతాను. కేవలం ఓట్లు మీ దగ్గర నుంచి దండుకొని ఓట్లతోటి రాజకీయం చేసి ఒక పదవిని పొంది పారిపోయేటటువంటి వ్యక్తి చంద్రశేఖర్ కాదు. బాలగురు అన్న ఇందాక నా పేరుకు సంబంధించి కొన్ని మంచి వాక్యాలు చెప్పాడు. నిజంగా నాకు అంత పెద్ద అర్థం తెలియదు, కానీ అన్న మీరు చెప్పినటువంటి మాటల్లో కొన్నిటి మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాను. మీ కష్టానికి కావలసినటువంటి రిజల్ట్ ఇవ్వడం కోసం మాత్రం అలుపెరగని పోరాటం చేయడానికి సిద్ధం. ఎందుకంటే నేను కూడా మీలో నుంచి వచ్చినటువంటి ఒక కార్యకర్త, నేను నాయకుడి కాదు, ఒక సామాన్య కార్యకర్తని. ఇక్కడ ఇన్ఛార్జ్ గా నిలబడక ముందు నాకు సింగిల్ పదవి లేదు, ఏ రకమైనటువంటి పదవి నాకు లేదు. కేవలం వైఎస్ఆర్ గారి అభిమానం, నాకున్నటువంటి అర్హత వైఎస్ఆర్ గారి అభిమానం. ఒక ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని తీసుకొచ్చి ఒక సామాన్యుడికి గుడ్డ నొప్పి వస్తే ఎటు పరిగెత్తాలో తెలియనటువంటి పరిస్థితి నుంచి కార్పొరేట్ హాస్పిటల్ కి కాలర్ వేసి వెళ్ళి జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎవరయ్యా? ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఇవాళ తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య పేద కుటుంబానికి ఏదన్నా ఇబ్బంది జరిగితే 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం భరించేటటువంటి లిమిట్ ని, సౌకర్యాన్ని తీసుకొచ్చినటువంటి
గౌరవ ముఖ్యమంత్రిగా. గతంలో ఉందా ఈ చరిత్ర? హాస్పిటల్కి ఎంత ఖర్చు ఎంత? తిరిగి వెనక్కి వచ్చే వల్ల ఒక సామాన్య కుటుంబంలో ఒక గుడ్డనొప్పో ఒక బ్రెయిన్ స్ట్రోక్ వస్తే తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి ఉండేదా? ఇవాళ ప్రసూతికి సంబంధించినటువంటి విషయంలో కూడా మన దగ్గరికి తీసుకొచ్చే అంబులెన్స్, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఏమైనా జరిగితే మన దగ్గర అంబులెన్స్. ఇంత గొప్ప పథకాలు తీసుకొచ్చినటువంటి మన పార్టీ పథకాలు చెప్పుకోకపోతే తప్పుడు వాగ్దానాలతోటి, తప్పుడు విధానాలతోటి, తప్పుడు ప్రచారాలతోటి తప్పించుకుంటూ తిరిగేటటువంటి తెలుగుదేశం కట్టి మనం ఎలా ఎదురుస్తాం? ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది. చైతన్య నారాయణ అంటే మాత్రమే విద్యా వ్యవస్థని చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. ఆ వ్యాపారం చేసే వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని పదవులు కట్టబెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం. దళితుల్లో ఎవరైనా పుడతారా అని అన్నాడంటే ఎంత దిగజారుడు రాజకీయం అవుతుంది. దళితుల్లో ఎవరైనా పుడతారా అని నీచపు మాటలు మాట్లాడడం ఏ నాయకుడి కన్నా తగుదా? ఆర్థికంగా కిట్టకపోయినా పార్టీకి అండగా ఉండి నిలబడ్డటువంటి మీ అందరికీ ఎర్రగొండ పాలనలో జరిగినటువంటి డెవలప్మెంట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆర్టీసీ బస్ స్టాండ్ 100 సంవత్సరాల చరిత్రలో ఎర్రగొండ పాలనకి ఆర్టీసీ బస్ స్టాండ్ లేదు. ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ అన్న దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది సరిపోదు. ఖచ్చితంగా పర్మనెంట్ బస్ స్టాండ్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత కాదు. మీకు దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి సౌకర్యాలు, బస్సులు ఏర్పాటు చేయించేటటువంటి బాధ్యత అది నేను తీసుకుంటా. ఒక్కొక్క గ్రామానికి 50 కిలోమీటర్ల దూరం ఉంది మన హెడ్ క్వార్టర్ నుంచి. బస్సులు ఏర్పాటు మనకు అవసరం. బస్సు రానప్పుడు వెయిట్ చేయడానికి వెయిటింగ్ గదులు మనకు అవసరం. మరుగుదొడ్లు మనకు అవసరం. ఆర్థిక వెసులుబాటు మనకు అవసరం. ఏదైనా ఒక రెస్టారెంట్ 10 గంటల తర్వాత దొరకని పరిస్థితి ఈ గ్రామంలో, ఈ మండల హెడ్ క్వార్టర్ లో ఉంది అంటే చేయాల్సింది చాలా ఉంది. నేను ఈ ఎర్రగొండ పాలనకు వచ్చిన తర్వాత ఏదన్నా కార్యక్రమాలకు వెళ్ళి ఇంటికి వెళితే మా కుటుంబం ఇక్కడ లేదు కాబట్టి ఏదన్నా తిందామని మేము రెస్టారెంట్స్ కోసం అని వెతుకుతుంటే 10 గంటల తర్వాత దొరకని పరిస్థితి ఈ ఎర్రగొండ పాలనలో ఉంది అంటే ఇక్కడికి డెవలప్మెంట్ రావాలి. ఇక్కడికి బస్సుల సౌకర్యం పెరగాలి. ఎప్పుడైతే వ్యాపారం పెరుగుతుందో, ఎప్పుడైతే రవాణా సౌకర్యం పెరుగుతుందో వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు పెడతారు. రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేటటువంటి బాధ్యత నాదే ఆపిస్తుంది. దాంతో పాటుగా వ్యవసాయక రంగానికి సంబంధించి ఎలాగో వెలుగొండ ప్రాజెక్ట్ మనకు వస్తుంది కాబట్టి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మన భూముల్లో బంగారం పండుతుంది. ఆర్థికంగా మన యొక్క భూముల విలువ పెరుగుతుంది. గ్రౌండ్ లో ఉండేటటువంటి తాగుకు సంబంధించిన వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. మనకున్నటువంటి ఫ్లోరైడ్ సమస్యలు కూడా తగ్గుతాయి. అట్లాగే విద్యా వ్యవస్థకు సంబంధించి చాలా కార్యక్రమాలు, డెవలప్మెంట్స్ వచ్చాయి. ఇంకా కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. 100 పడకల ఆసుపత్రిని మన ప్రభుత్వం తీసుకొచ్చి 100 పడకల ఆసుపత్రి ఈ 100 సంవత్సరాల చరిత్ర చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు, దాన్ని మోస్తున్నటువంటి ఈ రోజుకి నాయకులు కాదు, తెలుగుదేశం పార్టీ కాదు. ఎందుకు కనీసం ఒక ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది? ఎందుకు ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది? చెప్పే దమ్ము, ధైర్యం వాళ్ళకుందా? సామాన్యుడికి ఏదన్నా కానీ చిన్న అనారోగ్య సమస్య వస్తే ఇటు వినుకొండ పరిగెత్తాలి, ఇటు విజయవాడ పరిగెత్తాలి, గుంటూరు పరిగెత్తాలి, లేక ఇంకొక ప్రాంతానికి పరిగెత్తాలి. ఈ ఎర్రగొండపాలెం ప్రకృతి ప్రసాదించినటువంటి ఇంత అందమైనటువంటి గ్రామ మండల హెడ్ క్వార్టర్, అన్నిటికీ అనువైనటువంటి
ప్రాంతం ఈ ఎర్రగొండపాలెం. ప్రకృతి ప్రసాదించినటువంటి గొప్ప వాతావరణం ఇక్కడ ఉంది. ఇక్కడ నాయకులతో పాటు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు కూడా భూ బ్యాంక్ ఎక్కువగా, భూమి లేని వారు కూడా ఉన్నారు, పేదలు కూడా ఉన్నారు. కానీ భూమి ఎక్కువ ఉండడం వల్ల వ్యవసాయ పంటలు, అన్ని పంటలు పండేటటువంటి బంగారమైనటువంటి సారవంతమైనటువంటి భూమి ఉండడం వల్ల ఆర్థికంగా కూడా స్థితిమంతులు. కొంత 100 పడకల హాస్పిటల్ ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని గర్వంగా చెప్తున్నాం. దాంతో పాటు టీటీడీ కళ్యాణ మండపం మనకి తీసుకొచ్చింది మన ప్రభుత్వం. శ్రీశక్తి భవన్ గాని, రైతు భరోసా, రైతు బజార్ గాని, అంతర్గత సిమెంట్ రోడ్లు గాని, మార్కెట్ యార్డ్ ఆఫీస్ గాని, మార్కెట్ యార్డ్ గోడౌన్ గాని, అంబేద్కర్ భవన్ గాని, వైఎస్ఆర్ క్రీడా వికాస్ కేంద్రం గాని, కస్తూర్బా ఇంటర్ కాలేజ్ గాని, నాడు నేడు కింద మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ నిర్మాణం గాని, మురారిపల్లి హై స్కూల్ ని రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ గా మార్చడానికి సుమారు 2 కోట్లు ఎక్కించినటువంటి ప్రభుత్వం మనది. 21 సచివాలయాలు కట్టినటువంటి ప్రభుత్వం మనది. గతంలో మీరు ఒక్కసారి గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక మునుపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏర్పడక మునుపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉనికిలో లేని మునుపు ఎలాంటి వాతావరణం ఉండేది, ఎలాంటి పరిస్థితి ఉండేది? మన అకౌంట్లో చిల్లి గవ లేనటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇవాళ అన్ని పథకాలు, ఎన్ని పథకాలయా అంటే 129 పథకాలు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి 128 హామీలు సంపూర్ణంగా చేసినటువంటి ప్రభుత్వం మనది. ఎంతమంది లబ్ధిదారులు అంటే 1,85,000 మంది లబ్ధిదారులు ఈ ఎర్రగొండపాలెం ప్రాంతంలో ఉన్నారంటే ఎంత గొప్ప ప్రభుత్వం మనది. ఎందుకు ప్రజలు ఇంత ప్రేమ చూపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే? ఇవన్నీ చేసింది కాబట్టే కదా, ఇవన్నీ మన బతుకుల్లో మార్పులు తీసుకొచ్చేటటువంటి గొప్ప ప్రయోగాలు, గొప్ప అవసరాలు తీర్చే భవనాలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకముందు పెన్షన్ ఇచ్చేదంట సార్, పెన్షన్ ఇచ్చేదంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకముందు 1000 రూపాయలు పెన్షన్ కి 200 ఖర్చు పెట్టుకొని ఆటో వేసుకొని మళ్ళీ హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడ ఎండలో కూర్చొని వాళ్ళు ఇచ్చిన దాకా వెయిట్ చేసి వాళ్ళ కోసం మనం అందరూ పడి కాపులు కాసి చనిపోయినటువంటి ముసలివారు ఎంతమంది? ఇవాళ 1వ తారీఖు వస్తే పెన్షన్ ఇవ్వడానికి పరుగని వాలంటీర్లు వచ్చి మన ఇళ్ల ముందు నిలబడి ఇంటి ముందు డోర్ కొట్టి 3,000 డబ్బు ఇచ్చిపోతుంది మన ప్రభుత్వం. 1000 రూపాయలు భిక్ష వేసినట్టు వేసిన ప్రభుత్వాలు వాళ్ళే అయితే గౌరవంగా సగౌరవంగా తలెత్తుకునేలాగా ఎందుకు ఇవ్వలేనప్ప, నాకు రావాల్సినటువంటి పెన్షన్ ఎందుకు ఇవ్వాల అని ప్రశ్నించే స్థాయికి వ్యవస్థలను మార్చిన కారుడు జగన్మోహన్ రెడ్డి గారు. పెన్షన్ ఇవ్వకపోతే నాయకులకు దగ్గరికి వెళ్లాల్సిన పట్ల అర్హత ఉండి పెన్షన్ ఇవ్వకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కొడితే మీ దగ్గరకు వచ్చి మీకు పెన్షన్లు ఇచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అవునా కాదా? 65 లక్షల మందికి పథకాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మనది. గతంలో 30 లక్షలు, ఇవాళ ఎంతమందికి? 65 లక్షల మందికి ఛాలెంజ్ కడుతున్నా. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న పని చేసిన పెద్దలకి చేర్చడం సిద్ధమా? 30 లక్షలకు మించి మీరు గారు ఇచ్చుంటే 65 లక్షలు మేము ఇస్తున్నాం కదా, అయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా. మీరేమంటారంటే పథకాలు అందించట్లేదు అని ఒక తప్పుడు ప్రచారం, పథకాలు అర్హులైన వాళ్ళకు రావట్లేదు అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
చాలా 65 లక్షలకి మేము ఇస్తున్నాం, 30 లక్షల మందికి మీరు ఇచ్చారు. ఇది నిజం కాకపోతే మీ యొక్క ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి చర్చకి సిద్ధమైతే కాకపోతే ఇది నిజమైనటువంటి మీరు మాట మీరు నిలబడే వ్యక్తులైతే చర్చకు రాండి. సొంత కొడుకునే గెలిపించుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు సొంత కొడుకుని గెలిపించుకోలేదు చంద్రబాబు నాయుడు. మనకి పోటీయా? మన ప్రభుత్వానికి పోటీయా? మన నాయకులకు పోటీయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సామాన్యుడిని అసామాన్యుడిగా మార్చేటటువంటి పార్టీ. ఒక సామాన్య కార్యకర్త అయిన మీలో నుంచి ఒకరిని ఇక్కడ నిలబెట్టి ఇలా మాట్లాడేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అరువు బతుకుని నాయకులతో నిండిన పార్టీ తెలుగుదేశం. 23 మంది ఎమ్మెల్యేలని మన దగ్గర గెలిచినటువంటి వాళ్ళని సంతలో పశువులాగా బేరవాడి కొనుగోలు చేసింది తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? ఆ భగవంతుడు కూడా గొప్పవాడు కదా. 23 మందిని సంతలో పశువులాగా కొని వేస్తే అదే 23 నంబర్ వాళ్ళ తిప్పి వాళ్ళ బొట్టు వేశారు ఆ పైన ఉన్నటువంటి భగవంతుడికి. ఇవాళ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నప్పుడు చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతో తెలుసా? చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 223 మంది. ఇవాళ 200 మంది పోయారు. కేవలం 23 మందితో నిలబడ్డటువంటి ఆ పార్టీ స్థాయి మన జెండాకున్నటువంటి గౌరవం ఆ పార్టీకి ఉందా? లేదు. ఇవాళ సొసైటీకి సంబంధించినటువంటి బ్యాంకు నిర్మాణం చేశాం మనం. దానిలో సొసైటీ తరఫు నుంచి ఒక పెట్రోల్ పంపు ఇక్కడ నిర్మాణం జరిగింది. అది ఈ జిల్లాలోని మొట్టమొదటి ఎవరికి రాలా. మీ అభిమానాన్ని చూసి మీరు చూపించే ఆదరణ చూసి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థికి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి పదవి కట్టబెట్టాడంటే మీపై ఉన్నటువంటి ప్రేమ ఏంటో మీరు జెండాకి నిలబెడుతున్నందుకు వారు ఇచ్చినటువంటి గిఫ్ట్. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మన సురేష్. ఇవన్నీ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్. దాంతో పాటుగా అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మహానేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇవాళ ఏ కాటదాత చావలేక మునిగిపోయినటువంటి తెలుగుదేశం ఓడని పెట్టేసి ఒడ్డుకు తీసుకురావడం కోసం, ఆ తొట్టును పక్కకు లాగడం కోసం ఇటువంటి పీకేని పవన్ కళ్యాణ్, ఒక పీకేని ఇటువైపున లోకేష్ ని, వెనక వైపున బాలకృష్ణని, ఒకవైపున పురంధేశ్వరి గారిని, ఇంకొక వైపున సిపిఐ నారాయణ సిపిఎం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునేటటువంటి జెండాలు మోసేటటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. మన జెండాకి ఒకటే అజెండా, పేదల భవిష్యత్తును మారుతుంది, పేదల భవిష్యత్తుని తీర్చిదిద్దడం. ఇవాళ చంద్రబాబు నాయుడు మెడలో ఎవరి జెండా ఉందండి? చంద్రబాబు మెడలో ఎవరి జెండా ఉంది? నేను ఈ మధ్య కాలంలోనే ఒక ఫోటో చూసాను. చంద్రబాబు మెడలో జనసేన జెండా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ జెండా పనికి రావట్లేదు. తెలుగుదేశం సైకిల్ కి పంచర్లు పడి కొత్తగా పోయింది కాబట్టి ఆ సైకిల్ నెట్టేవాడు లేదు. తుట్టుపట్టినటువంటి సైకిల్ తొక్కలేని ముసలాయన పెద్ద ఆయన పాపం అరువు దొక్కుతున్నటువంటి నాయకులతో జెండా కూడా తనది కానటువంటి జెండాని మోస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే మన జెండాకి ఒకటే అజెండా,
ప్రజల కోసం పాటుపడడం, ప్రజలకి పని చేయడం. అనేక సార్లు 14 సంవత్సరాలకు ఇక్కడ పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఒక పెద్ద సాగునీటి ప్రాజెక్ట్ లేదు, తాగునీటి ప్రాజెక్ట్ లేదు. అతడి దరిద్రం ఎలా ఉంటుందంటే అధికారంలోకి వచ్చాడా వరుణ దేవుడు కూడా ఈ రాష్ట్రం నుంచి పారిపోతాడంటే ఎంత దరిద్రపు ప్రభుత్వం అది, ఎంత దరిద్రపు ప్రభుత్వం అది. కాబట్టి మీరందరూ ఇంత గంటల సేపు వెయిట్ చేసి మరి ఇక్కడ మీరు వింటున్నారంటే మీలో ఈ పార్టీకి ఎంత అభిమానం, ఎంత అభిమానం, ఎంత ప్రేమ, ఎంత కృతజ్ఞత ఆ పార్టీ పట్టు. ఇంత కృతజ్ఞత కలిగినటువంటి ఇంత కృతజ్ఞత కలిగినటువంటి మిమ్మల్ని ఈ నాయకుల్ని అందరినీ గర్వపడేలాగా ఎర్రగొండ పాలన కట్టితే వైఎస్ఆర్ అక్క అని మరొకసారి నిరూపించేలాగా మీ అందరూ గర్వించేలాగా మీతో నడిచి ఈ పార్టీకి ఇక్కడ బలంగా నిలబడతానని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ, యువత ఎంత ఉత్సాహంగా ఉందంటే నిజంగా నేను ఫస్ట్ లో ఎవరిది ఇంట్రొడక్షన్ చేయలే, కానీ అది వాస్తవానికి తప్పే. ఎందుకు ఇంట్రొడక్షన్ చేయలేదంటే మన నాయకుల లిస్టు చాలా తప్పదు. ఇంతమంది నాయకుల్ని మనం గౌరవించుకోకపోతే, ఏ ఒక్క నాయకుడి పేరైనా నేను తెలియక మర్చిపోతే అది మిమ్మల్ని అగౌరవపరిచినట్టుగా మీరు ఫీల్ అవ్వకూడదని దయచేసి పడుతుంది. కానీ ఈ 5 మండలాల్లో చివరి మీటింగ్ కాబట్టి ఖచ్చితంగా పేరున వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మనకున్నటువంటి ప్రేమ, మీకున్నటువంటి ప్రేమ నాకు ఉంది. అందుకే మన పార్టీ గురించి మాట్లాడేటప్పుడు నాకు అంత ఉత్సాహం వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు చేసినటువంటి, తీసుకురాబోతున్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శాంక్షన్ అయినటువంటి కొన్ని ఉన్నాయి. శాంక్షన్ అయినటువంటి ఇవి కూడా చెప్పాలి కాబట్టి ఇది చేయాల్సినటువంటి బాధ్యత నాకుంది, చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది. కాబట్టి కొత్త గొల్ల విడుపు నుంచి పాత గొల్ల విడుపుకి 2.5 కోట్లతోటి పని ప్రారంభించడం జరిగింది. గుర్రపసాల నుండి గంజవారిపల్లి వరకు 6 కోట్లతో త్వరలో ఒక ప్రాజెక్టుని పనిని మొదలు పెట్టబోతున్నాం. వైపాలెం నుంచి త్రిపురాంతకానికి 30 కోట్లతోటి రోడ్డు నిర్మాణం చేయించేటటువంటి బాధ్యత కాదు. దీంతో పాటుగా మనకు తాగునీటి అవసరం ఎంతుందో ఇందాక కూడా మనం చెప్పుకున్నట్టుగా ఆ తాగునీటి అవసరాలను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో తీర్చడానికి 600 కోట్లతోటి జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కులాయించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నా. ఆ ప్రాజెక్టు అప్రూవల్ కూడా వచ్చింది. ఆ ప్రాజెక్టు త్వరలో మొదలు కాబోతుంది. ఏవైతే ఆదిమలపు సురేష్ అన్న ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకి ఏవైతే ప్రాజెక్ట్స్ గతంలో వచ్చాయో అవి ప్రారంభానికి నోచుకోలేదు. వాటన్నిటిని పూర్తి చేయడంతో పాటు కొత్తగా ఇక్కడ కావలసినటువంటి అన్ని అవసరాలు తీర్చేటటువంటి ప్రాజెక్టులని తీసుకొచ్చి మీ అవసరాలను తీర్చే బాధ్యతను తీసుకుంటానని మరొకసారి మిమ్మల్ని అందరినీ మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను చూస్తే గర్వించే రోజులు మనకి రావాలి. ఎర్రగొండ పాలానికి రావాలి. ఎర్రగొండ పాలలో ఉన్నటువంటి యువతతో పాటు పెద్దగారు, పిల్లలు, ముసలి గారు అందరూ గర్వించేటటువంటి పరిస్థితిని మనం తీసుకురావాలి. అది మనందరూ యొక్క బాధ్యత. మీతో పాటుగా, మీలో ఒకటిగా, మీలో పాటు మీకున్న సమస్యల్ని తెలుసుకొని ముందుకెళ్ళగలిగేటటువంటి ఒక సాధారణ వ్యక్తిగా మీ మధ్యలో ఉంటూ మన పార్టీ బలం కోసం, మన పార్టీ బలపడం కోసం మన మధ్యలో వర్గాలుగా ఏర్పాటు చేసి తెలుగుదేశం వారు 2 గ్రూపులుగా మార్చినటువంటి వారందరినీ ఒక
బాధ్యత నేను తీసుకుంటానని మాటిస్తూ ఎవరైతే ఆర్థికంగా డబ్బు ఖర్చు పెట్టి కొంతమంది గెలవలేకపోయారు, గెలవనటువంటి వారిని గెలిచిన వారు హక్కున చేర్చుకుంటాం. గెలిచి డబ్బు పెట్టుకొని వారు ఎవరైతే పనులు చేస్తున్నారో గెలవనటువంటి వారు కూడా వారికి సహాయం చేద్దాం. మన పార్టీకి ఇక్కడ ఎర్రగొండపాలెం గడ్డ వైఎస్ఆర్ అడ్డా అని మరొకసారి నిరూపిద్దాం. జై జగన్. ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షుడు, ఈ మండల పార్టీ అధ్యక్షుడు మన ఓబుల్ రెడ్డి గారికి, వారితో పాటు మన జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మూర్తిరెడ్డి అన్న గారికి, అలాగే మన ఎంపీపీ అయినటువంటి తమ్ముడు కిరణ్ గౌడ్ గారికి, అలాగే జడ్పీటీఎస్ అయినటువంటి చేదూరి భాస్కర్ గారికి, మన సర్పంచ్ అయినటువంటి రమావత్ అరుణాబాయి గారికి, అలాగే మన జడ్పీ కోఆప్షన్ మెంబర్ సయ్యద్ సాబీర్ గారికి, మూడు మంచుల పిడిసిసి బ్యాంక్ డైరెక్టర్ అయినటువంటి మూడు మంచుల బాలగురవే గారికి, ఇమ్మడిశెట్టి సుబ్బారావు గారు త్రిపురాంతకం దేవస్థానం చైర్మన్ అయినటువంటి నూతనంగా నియమించబడ్డటువంటి మన ఇమ్మడిశెట్టి సుబ్బారావు గారికి, రమావత్ రాములు నాయక్ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులైనటువంటి మన తమ్ముడు మిత్రుడికి, అలాగే పోలిపోయిన రామారావు గారు బీసీసెల్ అధ్యక్షుడు సయ్యద్ జబీర్, తమ్ముడు సయ్యద్ జబీర్ కొంచెం అనారోగ్య సమస్యతో రాలేకపోయారు. వారి ఆరోగ్యం కోసం మనం అందరం కూడా ప్రార్థిద్దాం. మన మధ్యలోకి త్వరగా వచ్చి తమ్ముడు కూడా కోలుకొని మన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనుకోవాలని మనం అందరం కోరుకుందాం. చిన్న అనారోగ్య సమస్యతో రాలేకపోయాడు అంతేను. అట్లాగే నర్రెడ్డి వెంకటరెడ్డి అన్న అధికార ప్రతినిధి, మన జిల్లాకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఎర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, రెపరెపలాడుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్నకి, అలాగే నాకు ఈ అవకాశం దక్కేలాగా చేసినటువంటి మా గురువు గారైనటువంటి పాలినేని వాసన్న గారికి, అట్లాగే జిల్లా అధ్యక్షుడైనటువంటి చంక వెంకటరెడ్డి గారికి, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ గా ఉండి చాలా బ్రహ్మాండంగా వ్యక్తులని క్యాండిడేట్స్ ని ఏర్పాటు చేసి నియమించి వారి యొక్క విజయానికి దోహదపడుతున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి, అట్లాగే ఇక్కడ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకొని ఎర్రగొండపాలెంకి ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మంత్రి గారు ఆదిమలతో సురేష్ గారికి, అట్లాగే ఎంపీ ఈ జిల్లాకి ఎంపీగా అనేక సందర్భాలలో ఎన్నుకోబడి ఉచితంగా ఒక వెహికల్ ని పంపించి ఇక్కడ గ్రామాలకు కావాల్సినటువంటి ముళ్ళ చెట్లని, వాటిని, రోడ్డు మార్గాలను లెవెల్ చేసుకోవడానికి ఉచితంగా వెహికల్ పంపించి మనకు సహకరిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లాగే మన జడ్పీ చైర్మన్ అనేటువంటి దూచపల్లి వెంకయ్యమ్మ గారికి, అట్లాగే ఇక్కడ గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారికి, అలాగే మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ వైవి సుబ్బారెడ్డి సార్ గారికి, మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సార్ గారికి, అట్లాగే ఎవరిదన్నా పేరు మర్చిపోయింటే దయచేసి క్షమించాలి. అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించలేదు అని చెప్పేటటువంటి ప్రతి ఒక్కరికి నేనే సమాధానం. ఎందుకంటే చిన్న పదవి లేనటువంటి నన్ను, ఒక కార్యకర్తగా మొదలైనటువంటి నన్ను, నేను పార్టీ కోసం ఎంత బలంగా నిలబడ్డానో గుర్తించిన పార్టీ ఎవరు చెప్పినా చెప్పకపోయినా తీసుకొచ్చి ఇంత గొప్ప నియోజకవర్గాన్ని అప్పచెప్పింది అంటే మీ కష్టాన్ని గుర్తించి మిమ్మల్ని ఇదే విధంగా గౌరవించుకుంటానని, మీ అందరినీ కూడా గౌరవించుకుంటారని, ఇదే విధంగా ఎవరైతే కష్టపడ్డారో మా నాయకులు మమ్మల్ని గుర్తించట్లేదు, మేము వెనకబడిపోయాం, మాకు మీ దగ్గరకు వచ్చే అవకాశం లేకుండా గతంలో ఉండేది, ఇప్పుడు మీరు చెయ్యాలని చాలా మంది నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, నాయకుల్ని గౌరవించుకుంటాం, వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటాం, వారితో పాటు నడుస్తాం. మీకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. నాయకులతో పాటు కార్యకర్తల్ని కూడా, కష్టపడే నాయకుల్ని కూడా మనం గౌరవించుకున్నాం. కార్యకర్త కాలరు ఎదురు వేసుకొని తిరిగేటటువంటి రోజు వస్తుంది.
ఎవరైతే ఈ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి 24 మంది విభాగ సభ్యులు ఉన్నారు. 24 విభాగాలు, ఒక వాలంటరీ వ్యవస్థ కావచ్చు, ఒక సోషల్ మీడియా వారు కావచ్చు, జేఏసీ కన్వీనర్లు కావచ్చు, మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, మండల రాజకీయ నిర్మాణంలో భాగస్థులైనటువంటి వారు కావచ్చు, ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినటువంటి పోలీసు వారు కావచ్చు, దాంతో పాటుగా నేను మాట్లాడే ప్రతి అంశాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకువెళ్ళి నాకు ఒక గౌరవాన్ని గుర్తింపు తీసుకొచ్చినటువంటి, గతంలో కూడా గుర్తింపు తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి విలేకరుల మిత్రులకి, ముఖ్యంగా విలేకరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నేను ఒక మాట చెప్పి ముగించుకోవాలనుకుంటున్నా. సామాన్య కార్యకర్త ఒక వార్డులో, ఒక బూతులో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తించేటటువంటి బాధ్యత నాది. ఎవరు అందుకున్నా, ఎవరు కాదన్నా, ఎవరు ఏ విధంగా మనకి అర్థం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యడం మాత్రమే అర్హత. గుర్తింపు ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది. ఆ బాధ్యతను తీసుకుంటానని సవినయంగా మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మండల పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలతో శిరస్సు వంటి మీ అందరికీ వందనాలు చేసుకుంటూ ముగిస్తున్నా. జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలు ఆఫీస్ మీ అందరినీ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఏ అవసరానికైనా, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారు కష్టపడక్కర్లా. ఏ సమయంలో అవసరం టైం ఉంటే అప్పుడే రండి. గమనించండి, ఎప్పుడైనా రండి. మిమ్మల్ని, మీ అవసరాన్ని తీర్చి, మిమ్మల్ని గౌరవించుకొని, మీ సమస్యకి పరిష్కారం చూపించి మిమ్మల్ని పంపిస్తానని సౌర్యంగా పని చేసుకుంటూ వచ్చిన వారందరూ ఫోన్ చేసి ఇక్కడి నుంచి బయటపడవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, డీలర్ కొల్లా వెంకటేశ్వర్లు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. కందూరి కాశీ విశ్వనాథ్ గారు, సూర్యప్రసాద్ గారు, ఒంగోలు సుబ్బారెడ్డి గారు, రామగంధుల శివనాథన్, అట్లాగే మురళీధర్ రెడ్డి గారు, అట్లాగే బాలకృష్ణ గారికి, కర్ణాటి వెంకటరెడ్డి గారికి, చేదూరి కన్నా గారికి, ఎస్కే వలి గారికి, పెడగపు తారయ్య గారికి, కుడుముల అజ్జి గారికి, పట్టల వెంకటేశ్వర యాదవ్ గారు, దుర్గేపల్లి వారు కూడా పదవికి రావాలని కోరుకుంటున్నాం. ఇంతవరన్న పేర్లు చదవకపోతే దయచేసి రాని నన్ను పక్కన నిలబెట్టుకొని వారి పేరు చదివి వారిని గౌరవించుకున్నా దయచేసి పైకి రాను. వెంకటేశ్వర గారు పైకి రాను. ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే దయచేసి పైకి రండి. వారందరినీ గౌరవించుకున్నటువంటి అవకాశం ఉంది. ఎంపీటీసీలు, ఎక్స్ ఎంపీటీసీలు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మండలంలో వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పైకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.